నమస్తేనా. నమస్తే. పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచేటట్టు ఉంది? సెంట్రల్లో బీజేపీ వస్తుంది. సెంట్రల్లో బీజేపీ. ఇక పార్లమెంట్ తెలంగాణలో ఏ అంటే పార్టీలు గెలుస్తాయి? ఆల్మోస్ట్ ఇక ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి. అందులో బీజేపీ కాంగ్రెస్కి పోటీ. పోటీ. ఉమ్. మీ నిజామాబాద్ ఎంపీగా ఎవరు గెలిచే అవకాశం ఉంది? జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుండి వస్తుంది అంటారు, ఇటు బీజేపీ నుండి అరవింద్ అంటారు, టీఆర్ఎస్ నుండి ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఎవరు గెలుస్తారు? ఇక ఈడైతే అరవిందే ఉంటాడు, ఎందుకంటే మోడీ చరిష్మాతోటి అరవింద్. గతంలో అయినా గెలిచినాక ఏమైనా పనులు జరిగినాయి ఇక్కడ? జరిగినాయి. మాధవనగర్ది ఫ్లైఓవర్, ఈ మా అరసపల్లి ఫ్లైఓవర్ చాలా అయితే అయింది. ఇక అది ఇప్పుడు ఎంత తొందరగా అవుతుందా ఫండ్, కానీ మళ్ళీ ఇది పసుపు బోర్డు. ఇక సెంట్రల్ అయితే ఇక మంచి మంచి స్కీములు అయితే అమలు అయినాయి. రామ్ మందిరు అది, ఇంకా 370 అది ఒక లెవెల్ ఒక వేలో పోతున్నారు అట్లా సెంట్రల్లో. ఈడైతే అరవింద్ వస్తాడు. కానీ కాంగ్రెస్ వాళ్ళు మా బలం చూపించుకోవాలంటే మాకు మరిన్ని సీట్లు కావాలంటారు. ఒక 14 సీట్లు మేము గెలిస్తేనే మా బలం చూపిస్తామంటారు. కానీ ఇక్కడ ఈ తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఈ బెల్ట్లో కాంగ్రెస్ అంత తక్కువ కష్టం. అంటే గతంలో ఉన్న ఎంపీ మన పనులు చేసేది ఇక్కడ అరవింద్ కంటే ముందు ఉన్న ఎంపీ. ఇక ఆమె పనులు చేసుకున్నది, కానీ జనాల పనులు చేయలే. జనాలను చేసిన జనాలు గుర్తించలేదని చెప్పేసి అంటున్నారు. ఆమె పనులు చేసుకున్నది, కానీ జనాలకు పనులు చేయలేదు. చేయలేదు, అందుకోసమే ఆమెని రిజెక్ట్ చేసి పంపించేసి. అంటే గతంలో కంటే ఇప్పుడు రైతుల కంటే ఇక్కడ ఏమైనా లాభాలు జరిగినాయి? మరి మద్దతు ధర పెరిగింది. మేము వరి పండించేదానికి మద్దతు ధర పెరిగింది. 2200 ఇప్పుడు ఇస్తుర్రు. గతంలో 1700-1800 ఉండేది. అదొకటి ప్లస్ అనుకో. మన లాస్ట్ ఇయర్ కూడా 100 రూపాయలు ఏమో పెంచిర్రు. అది ప్లస్సే అనుకో ఒక విధంగా. ఈ ఏరియాను జీవన్ రెడ్డికి బాగా బలమైన పట్టు ఉందంటారుగా? జీవన్ రెడ్డి అసలు ఈడ ముఖం మీద లేదు. నిజామాబాద్ డిస్టిక్లో జీవన్ రెడ్డిది. ఆయన ఓన్లీ జగిత్యాల. ఆయన ఇక్కడికి వచ్చింది అంత ఏం ఫేత్ లేదు ఇక్కడ అసలు. ఆయన ఎవరు జీవన్ రెడ్డి అంటే ఆల్మోస్ట్ ఇప్పటి రోజుల్లోకి అయితే తెలియదు. ఆ పాత ఎమ్మెల్యే, అప్పుడు వైఎస్ పీరియడ్లో ఉన్న ఎమ్మెల్యే కాబట్టి సీనియర్లకు తెలుసు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నాడు అని యూత్కి అయితే అసలు జీవన్ రెడ్డి అంటే మా ఇప్పుడు నిజామాబాద్ అర్బన్లో కానీ, బోధనలో కానీ, ఈ చుట్టుపక్కల రూరల్లో కానీ అసలు జీవన్ రెడ్డి అంటే వాళ్ళో తెలియదు. టీఆర్ఎస్ కూడా మా బలం చూపిస్తామని చెప్పేసి అంటున్నాను. బీజేపీ కాంగ్రెస్కి పోటీ ఉంటుంది అంటున్నాను. టీఆర్ఎస్ అయిపోయింది ఇక. అది 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇచ్చిర్రు. ఇప్పుడు ఇక అది రిజెక్ట్ చేసినాక ఇక మళ్ళీ రావాలంటే కష్టం జనాలల్లా. ఇప్పుడు అది లేదు ఇక. బీఆర్ఎస్ అంటే అయిపోయింది ఇక. చాప్టర్ క్లోజ్. ఇప్పుడు ఈ పార్టీలో లేదు గెలిస్తే ఫైనల్గా. ఇప్పుడైతే ఈ నిజామాబాద్ పార్లమెంట్లో అయితే బీజేపీ ఫస్ట్. అది క్యాండిడేట్ ఎవరని చూడరు ఇక. సెంట్రల్ లేదా సార్? బీజేపీ పక్కా. పక్కా. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే, రైట్.